స్టిల్ ఇండియన్ సినిమా బాక్స్ సర్వీస్ అయితే ప్రెసెంట్ ఇంకా అదే విధంగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ప్రెసెంట్ హాలీవుడ్ కాకుండా మండే కూడా ఇండియన్ సినిమా బాక్స్ సర్వీస్ గురించి డిస్కస్ చేయాలన్నమాట. అండ్ రీసెంట్ గా ఈ వీక్ లో చూసిన కొన్ని ఫిలిమ్స్ గురించి లెటర్ బాక్స్ ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పటికీ తప్పకుండా రేపు హాలీవుడ్ బాక్స్ సర్వీస్ ఎపిసోడ్ లో కూడా వాటి గురించి రివ్యూ క్లారిటీగా అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అమరన్ రన్ కంప్లీట్ అయిపోయింది 333 crores తో. మరి నెక్స్ట్ వీక్ నుంచి ఈ ఫిలిం గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక చైనాలో మహారాజా ఇంకా పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ లాంగ్ రన్ యొక్క పొటెన్షియల్ గానీ అలా ఆ వర్డ్ ఆఫ్ మౌత్ రివ్యూస్ తోటి సినిమా ఇన్ని రోజులు ఆడుతుంది కాబట్టి మేకర్స్ గానీ డిస్ట్రిబ్యూటర్స్ గానీ గమనించి సినిమాకి చైనీస్ డబ్బింగ్ చేసి ప్రాపర్ గా ఇంకా చైనీస్ లాంగ్వేజ్ లో ప్రమోట్ చేసుకుని రిలీజ్ చేసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ చైనీస్ పాపులేషన్ లెగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కలిసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి కేవలం చైనా సబ్ టైటిల్స్ తో మాత్రమే సినిమా రన్ అవుతుంది అనమాట. అయినప్పటికీ సెకండ్ వీకెండ్ ఫస్ట్ వీకెండ్ కన్నా బిగ్ గా వచ్చింది. సో థర్డ్ వీకెండ్ కూడా హోల్డ్ బాగా ఉంది. ఇప్పటిదాకా చైనాలో అరౌండ్ గా ఈ సినిమా 79 crores ని దాటింది. వరల్డ్ వైడ్ టోటల్ గా 188 crores ని కలెక్ట్ చేసిన ఈ సినిమా మేబీ ఇంకొన్ని డేస్ లోనే 200 crore క్లబ్ లోకి కూడా ఎంటర్ అవబోతుంది. చైనాలో 79 crores అంటే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, బాహుబలి 2 లాంటి ఫిలిమ్స్ ని మహారాజా బీట్ చేసినట్టే. అంటే ఒక చిన్న అటెంప్ట్ చేశారు డబ్బింగ్ లేకుండా, అది వర్క్ అయింది కదా. అంటే మన ఫిలిమ్స్ చైనాలో చూస్తారా లేదా అనే డౌట్ అక్కర్లేదు. బాలీవుడ్ ఫిలిమ్స్ ఎన్నో ఫిలిమ్స్ చైనాలో అద్భుతంగా పర్ఫామ్ చేసి ఎక్స్ట్రా రెవెన్యూని అక్కడ నుండి తెచ్చిపెట్టుకున్నాయి. 3 Idiots గానీ, పీకే గానీ, సీక్రెట్ సూపర్ స్టార్ గానీ, బజరంగి బాయ్జన్ గానీ, దంగలే కాదు ఇలా చాలా ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. అంతెందుకు ఆయుష్మాన్ ఖురానా యొక్క అందదున్ లాంటి ఫిలిం కూడా అక్కడ కలెక్ట్ చేసిన తర్వాతనే 400 crore క్లబ్ లోకి దాటింది ప్రపంచవ్యాప్తంగా. మన ఫాలోవర్స్ లో ఒక వ్యక్తి అడిగారు, బ్రో మన నార్త్ అమెరికాలోని సినిమాని డబ్బింగ్ లేకుండా నార్మల్ గా సబ్ టైటిల్స్ తో రిలీజ్ అవుతారు కదా ఇంగ్లీష్ లో, కానీ అక్కడ ఎన్ఆర్ఐ ఆడియన్స్ చూస్తారు, ఇండియన్స్ చూస్తారు, ఫారినర్స్ చూడరు. ఆ విధంగా ఇంగ్లాండ్ లో గానీ ఆస్ట్రేలియాలోని చాలా చోట్ల ఎన్ఆర్ఐ ఆడియన్స్ ఉన్న ఏరియాస్ అంతా కూడా సినిమాని డబ్బింగ్ లేకుండా నార్మల్ కంట్రీస్ లో రిలీజ్ చేస్తారు గట్టిగా. వాటిని ఫారినర్స్ కన్నా ఇండియన్సే ఎక్కువ శాతం ఇండియన్ ఫిల్మ్స్ చూస్తారు. మరి చైనాలో ఇండియన్స్ లేరా అంటే రేర్ గా ఉంటారు. అండ్ ఇండియన్ ఫిల్మ్స్ ఎప్పుడు పడితే అప్పుడు చైనాలో రిలీజ్ కావు. మోస్ట్ ఆఫ్ ది హాలీవుడ్ అయినా, ఇండియా అయినా, చైనా, జపాన్ లాంటి కంట్రీలోనే లేట్ గా రిలీజ్ చేస్తారు. అలా ఇంటర్నేషనల్ కంట్రీస్ ఫిల్మ్స్ ఆ కంట్రీలో రిలీజ్ అవడం చాలా రేర్ గా జరుగుతుంది కాబట్టి అలా రిలీజ్ అయినప్పుడు గ్రాండర్ గా రిలీజ్ అయినా ప్రమోషన్స్ చేసుకుని చైనీస్ పాపులేషన్ ఆ సినిమాలు చూస్తారు అనమాట. ఎన్ఆర్ఐ పాపులేషన్ చైనాలో స్టే చేయరు. ఎవరో కొంతమంది వర్కర్స్ లాంటి వాళ్ళు చైనా కంట్రీలో ఉన్నప్పటికీ వాళ్ళు అంత పాపులేషన్ కూడా ఎక్కువ శాతం ఉండరు. ఇది ఓన్లీ చైనీస్ పాపులేషన్ ని, ఆ కంట్రీ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేయడానికి మాత్రమే ఆ కంట్రీలో రేర్ గా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతాయి. ఇండియాయే కాదు హాలీవుడ్ కూడా అన్ని ఫిల్మ్స్ రిలీజ్ అవ్వవు, రేర్ గా రిలీజ్ అవుతాయి చైనా, జపాన్ లాంటి కంట్రీస్ లో. ఆల్మోస్ట్ దంగల్, బాహుబలి 2 ఒకే టైంలో చైనాలో గ్రాండర్ గా రిలీజ్ అయ్యాయి. బాహుబలి 2 కి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు దంగల్ కన్నా, కానీ బాహుబలి 2 అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ పెట్టింది అనమాట. అంటే గ్రాండర్ గా రిలీజ్ చేశారు, దానికి రికవరీ జరగలేదు. చూద్దాం మహారాజా ఇంకెన్ని రోజులు చైనాలో ఆడుతుందో. ఇక లాస్ట్ వీక్ లో డిస్కస్ చేసిన చాలా ఫిల్మ్స్ కంగువా గానీ, సింగం అగైన్ గానీ, బుల్బులియా 3 గానీ వాటి థియేట్రికల్ రన్స్ అయిపోయాయి అనమాట. లక్కీ భాస్కర్ గానీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ లాస్ట్ మండే వీడియో చేశాను, అది చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇక పుష్ప 2 డే బై డే అప్డేట్ అయితే చేయలేకపోయాను, కొద్దిగా టైం కుదరలేదు. మొత్తం ఛానల్ ని, పేజ్ ని నేను ఒక్కనే రన్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ ఖాళీగా గ్రౌండ్ లో ఉన్నప్పుడు నార్మల్ గా వచ్చే యానివర్సరీ పోస్టులు వేరు, కానీ బాక్స్ ఆఫీస్ అంతా కూడా మధ్యాహ్నం టైంకి, ఈవినింగ్ టైంకి మొత్తం ప్రీవియస్ డేస్ అంతా కూడా కలెక్ట్ అవుతుంది కదా. సో ఆ టైంలో బిజీ ఉన్నప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ వేయడం డైలీ రెగ్యులర్ గా కుదరదు చాలా ఫిల్మ్స్ కి. బిగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ అయినా, బిగ్ ఇండియన్ ఫిల్మ్స్ అయినా సరే ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఎవ్రీ వీక్ మండే కల్లా మొత్తం అప్డేట్ అవుతుంది కదా. ఆ ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకుండా మాక్సిమం అప్డేట్ చేస్తూ ఉంటా. ఇండియన్ ఫిల్మ్స్ పెద్దవి లేవనుకోండి, అప్పుడు ఆ మండే బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ మిస్ అవుతుంది. ఇక తర్వాత ఒక డిస్క్లైమర్, అది ఎన్నిసార్లు చెప్తున్నా కూడా చాలా మంది, అంటే ఒకరని కాదు చాలా మంది డిఫరెంట్ పర్సన్స్ అనమాట. సో ఆ సైట్ లో ఎంత ఉంది, ఈ సైట్ లో ఎంత ఉంది, నువ్వు ఏ సైట్ ఫాలో అవుతావు, ఎవరు, ఈ విధంగా అడుగుతున్నారు అనమాట. ఎక్కువ శాతం మాక్సిమం నేను పెద్ద ఫిల్మ్స్ వచ్చినప్పుడు ఏరియా వైజ్ ట్రాకింగ్ ని పట్టుకుంటా. నార్మల్ చిన్న ఫిల్మ్స్ అంటే పర్లేదు, వాటికి అంత పెద్ద అక్కర్లేదు. కానీ ఇలాంటి బిగ్ ఫిల్మ్స్ అన్నప్పుడు కర్ణాటకకి, కేరళకి, తమిళనాడుకి, హిందీకి, తెలుగు స్టేట్స్ కి, ఓవర్సీస్ కి ఇలా డిఫరెంట్ ట్రాకింగ్ సోర్సెస్ ఉంటాయి. ఆ ట్రాకింగ్ పోర్టల్స్ నుండి నెంబర్స్ కలెక్ట్ చేసి చెప్తాను. ఎగ్జాంపుల్ పుష్ప 2 డే 1 తెలుగు స్టేట్స్ లో 97 crore గ్రాస్ వచ్చిందన్నారు. అందులోని 15 crore హైర్స్ ఉన్నాయి. ఆ 15 crore హైర్స్ తీసేస్తే 82 crore గ్రాస్ యాక్చువల్ గ్రాస్ అనమాట. హిందీ ట్రాకింగ్ మోస్ట్లీ యాక్యురేట్ గా ఉంటుంది. బట్ రీసెంట్ గా ప్రొడ్యూసర్ ఇచ్చే నెంబర్స్ లైక్ చాలా ఫిల్మ్స్ జరుగుతున్నాయి. స్త్రీకి, బుల్బులియా 3 కి, సింగం అగైన్ కి, ఈ అన్ని ఫిల్మ్స్ కి కూడా ప్రొడ్యూసర్ ఇచ్చిన నెంబర్స్ నే సీనియర్ ట్రేడ్ అనాలిసిస్ అయిన తారా అదర్స్ వేస్తున్నారు. రిమైనింగ్ హిందీ ట్రాకింగ్ వేరు, పెద్ద తేడా ఉండదు చాలా ఫిల్మ్స్ కి. ఆయన ఒక 5 to 10 crore, 15 crore ఈ విధంగా తేడా అయితే ఉంటుంది యాక్చువల్ ట్రాకింగ్ కి. బట్ ఆయన యాక్చువల్ ట్రాకింగ్ నెంబర్స్ వేస్తే ఏం లాభం ఉండదు. అదే ప్రొడ్యూసర్ చెప్పిన నెంబర్స్ వేస్తే ప్రొడ్యూసర్స్ నుండి కాస్త ఇది కూడా ఉంటుంది, బెనిఫిట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొన్ని ఏరియాస్ లో సోర్స్ లేని సైట్స్ అన్ని ఏరియాస్ లో ఉన్న నెంబర్స్ అన్ని కలిపేసి వేసేస్తారు రౌండ్ ఫిగర్ గా. బట్ ఒక్కొక్క ఏరియాస్ లోని ఎంత ఎక్స్ట్రా పడింది, ఎంత హైర్స్ అండ్ జిఎస్టీ ఇవన్నీ తీసేస్తే ఒరిజినల్ ఎంత, ఈ విధంగా కలెక్ట్ చేసే సైట్స్ చాలా రేర్ గా ఉంటుంటాయి. అయినా మహా అయితే పెద్దగా తేడా ఉండదు గైస్. ఒక 10 crore, 20 crore ఇంతకు మించి మాక్సిమం తేడా అయితే నాకు తెలిసి ఉండదు. అండ్ మహా అయితే పోస్టర్స్ లోనే ఎక్కువ ఉంటుంది. బట్ పోస్టర్స్ ఆల్మోస్ట్ యాక్యురేట్ కాదు.
ఈ ట్రాకింగ్ సోర్సెస్ లో మహా అయితే డిఫరెన్స్ ఒక 10 crore 20 crore ఎంతకు మించి ఉండదు. సో అది పెద్ద డిఫరెన్స్ కాదని నా ఒపీనియన్. ఇప్పటికైనా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా, మళ్ళీ అలాంటి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 ఒక సునామీ రేంజ్ లో పర్ఫామ్ చేసిందని చెప్పాలి. నార్మల్ సునామీ కాదు, వరల్డ్ వైడ్ గా థియేటర్ల బిజినెస్ ఈ సినిమాకి ఎంత పెద్దగా జరిగిందో మనందరికీ తెలుసు. ఆ నెంబర్ ని అచీవ్ చేయడం చాలా పెద్ద అచీవ్మెంట్. కానీ ఆన్లైన్ లో ఈ ఏరియాలో బ్రేక్ ఈవెన్ కాలేదు, ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ కాలేదని అంటే కొద్దిగా నెగిటివిటీగా పోర్ట్రే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని సినిమా అచీవ్ చేసేసింది అనుకుందాం. హిందీలోని గట్టి ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు కేరళలో లాస్ ఉంటే ఆ ఎక్స్ట్రా ప్రాఫిట్స్ తీసుకొచ్చి ఈ కేరళకి ఇచ్చేస్తే మొత్తం లాసెస్ ని సర్దేయచ్చు. బ్రేక్ ఈవెన్ వరల్డ్ వైడ్ గా అయిపోయినట్టే కదా. స్ట్రీమింగ్, ఓటీటీ, శాటిలైట్ ఇవన్నీ కలుపుకుని ప్రొడ్యూసర్స్ ఎప్పుడో ప్రాఫిట్స్ అయితే అరేంజ్ చేసేసారు. 1000 కోట్లు దాటి బిజినెస్ చేశారు. వాళ్ళు సేఫ్ అయిపోయారు. ఇక్కడ థియేటర్ల బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కొక్క ఏరియాలో లాస్ ఉంటే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అచీవ్ చేసిన తర్వాత ఒక ఏరియాలో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చిన ఏరియా నుండి తీసేసి ఈ లాస్ వచ్చిన ఏరియాలో కలిపేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే రికవరీ అయిపోయినట్టే. సో డిస్ట్రిబ్యూటర్ అందరూ సేఫ్, ప్రొడ్యూసర్స్ ఎప్పుడో సేఫ్. కర్ణాటకలోని 83 crores ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఎప్పుడో ప్రాఫిట్స్ ని ఎర్న్ చేసేసింది. ఇక తమిళనాడులో 65 crores ని కలెక్ట్ చేసినప్పటికీ బ్రేక్ ఈవెన్ ఇంకా కాలేదు. ఎందుకంటే 52 crores షేర్ కి అమ్మారు కాబట్టి ఇంకా 52 crores షేర్ రావడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది మరి లాంగ్ రన్ లో. ఇప్పటిదాకా బాగానే వచ్చే నెంబర్స్ 65 crore, బట్ మేబీ 100 crore దాటి టార్గెట్ చేశారేమో KGF 2 రేంజ్ లో తమిళనాడులో, బట్ అది కుదరలే. కేరళలో 17 crore గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా కేరళలో కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. 20 crore షేర్ కి అమ్మారు, కానీ ఇక్కడ 20 crore గ్రాస్ కూడా రాలే. ఇక్కడ చాలా బిగ్గెస్ట్ లాస్ అని చెప్పాలి. ఇక్కడ సాంగ్ ని ప్రమోట్ చేశారు. కేరళలో అల్లు అర్జున్ కూడా ఫేమస్ ఫహద్ ఫాసిల్ ఉన్నప్పటికీ ఫహద్ ఫాసిల్ రోల్ కింద పడడం మాత్రమే కాదు, సినిమాకి ఒక సీక్వెల్ కూడా అక్కడ సాటిస్ఫై అవ్వలేదు అన్నట్టు నెగిటివ్ రివ్యూస్ వచ్చే నెగిటివ్ రెస్పాన్స్ కాబట్టి రన్ ఆగిపోయింది కంప్లీట్ గా. అక్కడ KGF 2, బాహుబలి 2 రేంజ్ సీక్వెల్స్ లాగా కేరళలో పర్ఫామ్ చేయలే. కేరళలో కంటెంట్ మాత్రమే స్టార్ అని చెప్పాలి. అక్కడ నార్మల్ రెస్పాన్స్, నెగిటివ్ మిక్స్డ్ రెస్పాన్స్ వస్తే ఎంత పెద్ద స్టార్ ఫిల్మ్ అయినా సరే ఆడదు. ఇక తెలుగు స్టేట్స్ లోని 265 crore గ్రాస్ అండ్ 184 crore షేర్ ని కలెక్ట్ చేసింది వితౌట్ హైర్స్ అండ్ GST. తెలుగు స్టేట్స్ లో 213 crore షేర్ టార్గెట్. ఇక ఎలోన్ గా అంటే నైజాంలోని సినిమా ఇంకా 13 crore షేర్ రావాలి. ఆంధ్రాలో కూడా అవలే. ఓవర్సీస్ లో సినిమా దగ్గరికి వచ్చేసింది, బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. అంటే ఇంటర్నేషనల్ గా సినిమా 100 కోట్ల షేర్ కమ్మారు. ఆల్మోస్ట్ 100 కోట్ల షేర్ వరకు ఓవర్సీస్ లో వచ్చేసింది గైస్, పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ నార్త్ అమెరికాలో మాత్రం కొద్దిగా ఎర్లీ పాసెస్ ఇవ్వడం వల్ల నార్త్ అమెరికా షేర్ కొద్దిగా తక్కువ వెళ్ళింది డిస్ట్రిబ్యూటర్ కి. కాబట్టి అక్కడ ఇంకొక 15-16 మిలియన్స్ వస్తాయి కానీ అవ్వదు. తెలుగు రన్ కూడా నార్త్ అమెరికాలోనే అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. కానీ ఎంటైర్ ఓవర్సీస్ యొక్క ప్రాఫిట్స్ వచ్చేసాయి కాబట్టి మేబీ ఆ విధంగా కవర్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం. ఇక నార్త్ ఇండియా బెల్స్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి లాస్ట్ గా డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నార్మల్ పర్ఫార్మెన్స్ కాదనమాట. ఒకప్పుడు బాహుబలి 2 అసలు ఎవరు ఊహించని రేంజ్ లో పర్ఫామ్ చేసింది నార్త్ అమెరికాలో, చెప్పాలంటే ఎక్స్పెక్టెడ్. కానీ వేరే లెవెల్. అంటే సీక్వెల్స్ తో సంబంధం లేకుండా రీబూట్ ఫ్రాంచైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంచనా వెర్స్ కానీ, బుల్బులియా ఫ్రాంచైజ్ కానీ, బాగి ఫ్రాంచైజ్ కానీ, వీటికి సీక్వెల్స్ తో కనెక్షన్ ఉండదు. కానీ సెకండ్ పార్ట్ 1 కి రీబూట్ అనే ఒక ఆ ఫ్రాంచైజ్ యొక్క హైప్ తో కూడా విపరీతంగా కలెక్షన్స్ వచ్చేసేవి. ఈవెన్ బాగి లాంటి ఫిల్మ్స్ కి కూడా. అంటే అక్కడ ఫ్రాంచైజ్ డిమాండ్, సీక్వెల్ డిమాండ్ ఎంత పెద్ద స్టార్ కన్నా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గదా 2 520 crore నెట్ దాటి కలెక్ట్ చేసిందంటే క్లియర్ గా సన్నీ డియోల్ యొక్క స్టార్ పర్ఫార్మెన్స్ కాదు, ఆయన ఎప్పుడో అవుట్డేటెడ్, అంటే కంప్లీట్లీ ఫీల్డ్ అవుట్. అయినా కూడా ఇండస్ట్రీ కొట్టి రేంజ్ పొటెన్షియల్, ఆ సీక్వెల్ హైప్, పార్ట్ 1 యొక్క ఇంపాక్ట్, ఈవెంట్స్ 3-2లో కూడా. సో నిజంగా బాహుబలి అటెంప్ట్ అనేది ఒక క్లిఫ్ హ్యాంగర్ తోటి సీక్వెల్ కి క్రియేట్ చేసిన హైప్ ఈ రీబూట్ ఫ్రాంచైజ్ సీక్వెల్స్ కి, నార్మల్ సీక్వెల్స్ కి కన్నా ఎన్నో రెట్లు పెద్ద ఇంపాక్ట్ లాంటిది కదా. సో అందుకనే ఆ రేంజ్, న్యూ ఫేస్ యాక్టర్ అయినా సరే ఇండస్ట్రీ రేంజ్. ఈవెన్ యష్ కూడా నార్త్ లోనే న్యూ ఫేసే, బట్ KGF 2 దంగల్నే దాటి పర్ఫామ్ చేసింది. ఆ రేంజ్ సీక్వెల్ పొటెన్షియల్. కానీ పుష్ప 2 బాహుబలి KGF 2 కన్నా దానికి మించి నార్త్ లో పర్ఫామ్ చేస్తుంది. ఆ రేంజ్ సీక్వెల్ హైప్ ఏముందనే డౌట్ మీకు రావచ్చు. కానీ రియల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున్ బాహుబలి KGF 1 ఈ పుష్ప 1 కన్నా ఆయన ఎప్పటిలో నార్త్ లో పాపులర్ ఫేస్. అంటే పాన్ ఇండియా కన్నా ముందే ఈ నాగార్జున గారి తర్వాత టాలీవుడ్ లోని ఆ రేంజ్ నార్త్ లోని కొద్దిగా పాపులారిటీ ఎర్న్ చేసింది అల్లు అర్జున్ గారు. అండ్ అది యూట్యూబ్ లోని వీడియోస్, మూవీస్ అనే కాదు, కొద్దిగా డాన్స్ బాగా చేయడం, లుక్స్ బాగుండడం, ఈ విధంగా కొద్దిగా పాపులర్ కేరళలో కూడా. కాబట్టి ఈ సీక్వెల్ డిమాండ్ వాటికన్నా ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఈ సీక్వెల్ ఎక్కువ పాపులేషన్ టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ శాతం ఇల్లిటరేట్ పాపులేషన్స్ కానీ, లైక్ లేబర్ గా ఒక గ్యాంగ్స్టర్ గా ఎదగడం, అక్కడ ఉండే లేబర్స్ కానీ, అలా కూలి పని చేసే వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. లైక్ ఈ సినిమాలో గుట్కా ఎక్కువ నవ్వుతుంటాడు, అది బాగా కనెక్ట్ అయింది వాళ్ళకి. అండ్ మోస్ట్లీ ఆ హీరోయిజం, గ్యాంగ్స్టర్ ఎలివేషన్స్ కానీ, ఆ మేనరిజమ్స్ కానీ, డైలాగ్స్ కానీ, పార్ట్ 1 లో బాగా క్లిక్ అయిన సాంగ్స్ కానీ, ముఖ్యంగా కపుల్స్ కి, ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యేలాంటి ఎలిమెంట్స్ కూడా ఇందులో పెట్టారు. దీనికి తోడా గంగమ్మ జాతర సీక్వెన్స్ చాలా మంది రిలీజియన్ పాపులేషన్ టార్గెట్ చేస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ తో పాటు ఫ్రీ ఫైర్ తోటి ప్రమోట్ చేయడం కానీ, బీహార్ కి వెళ్లి ప్రమోట్ చేయడం కానీ, ముంబైలో కానీ, ఈ విధంగా అన్ని ఫ్యాక్టర్స్ వర్క్ అయ్యాయి కాబట్టి
ఇక్కడ బిగ్గెస్ట్ మాస్ సీక్వెల్ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుంది. పాన్ ఇండియాగా నార్త్ మార్కెట్ ని ఏ కంటెంట్ తో టార్గెట్ చేయాలని ఒకప్పుడు వీడియో చేస్తానని చెప్పాను కదా, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఈ ఫిల్మ్ లో టార్గెట్ చేశారు, అందుకని అంత బాగా క్లిక్ అయింది. ఇక యాక్టర్ న్యూ ఫేస్ కూడా కాదు, వాళ్ళకి చాలా వరకు సిమిలర్ ఫేస్, దాంతో పాటు ఆయన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఇక వేరే లెవెల్లో పర్ఫామ్ చేయాలి కదా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా. అందుకనే ఇన్ ద స్ట్రీట్ రేంజ్ లోని చాలా తక్కువ డేస్ లోనే 500 crore నెట్ ని కూడా దాటేసి ఇప్పటిదాకా 550 crore నెట్ ని కూడా దాటేసింది సినిమా. ఫైనల్ రన్ లోనే 700 crore నెట్ ని టచ్ చేస్తుందా, 750 crore నెట్ వరకు వెళ్తుందో చూద్దాం, ఆ రేంజ్ లో కనిపిస్తుంది. వార్ 2 క్లియర్ గా ఇండస్ట్రీ రేంజ్ ఉన్న పొటెన్షియల్ సీక్వెల్, కానీ పుష్ప 2 అట్రాక్ట్ అయినట్టు రిలీజియన్ ఆడియన్స్ కి నార్త్ లో వార్ 2 అట్రాక్ట్ చేయకపోవచ్చు. దానికి తోడు ఈ యూపీ గానీ, బీహార్ గానీ, రాజస్థాన్ గానీ ఇలా చాలా ఇల్లిటరేట్ ఫుల్లీ మాస్ ఏరియాస్ లోనే భోజ్పూరి ఆడియన్స్ ఇలా అందరికీ కూడా పుష్ప 2 కనెక్ట్ అయినట్టు వార్ 2 స్పై జోనర్ యాక్షన్ కనెక్ట్ కాకపోవచ్చు. దీనికి తోడు పుష్ప 2 రేంజ్ ప్రమోషన్స్ ముందు చేస్తారా, వైర్ ఆఫ్ చేస్తుందో లేదో తెలియదు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ బట్టి ఇండస్ట్రీ వార్ 2 మిస్ అవుతుందా అనే డౌట్ క్రియేట్ అవుతుంది. మరి చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్ లో. 3 లాంటి ఫిల్మ్ పెద్ద స్టార్స్ యొక్క రికార్డ్స్ ని దాటడం వల్ల చాలా మంది విజనరీగా, సూపర్ న్యాచురల్ గా ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ ని ఫ్యాంటసీ జోనర్ లో ప్రయత్నిద్దామని అనుకుంటారు. అది అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఈ పుష్ప 2 ఇన్ఫ్లుయెన్స్ మేకర్స్ మీద పడకూడదు, అందరూ ఇదే విధంగా ట్రై చేద్దాం అన్నట్టు చేయకూడదు. అంటే ఈ అదర్ మేకర్స్ కూడా కేజీఎఫ్, పుష్ప లాగా రిపీట్ చేద్దామని అవసరం లేకుండా అన్నెసరిగా వద్దని నాకు అనిపిస్తుంది అనమాట. ఇవి వర్క్ అయ్యే రేర్ గా, సో అక్కడితో ఆపేసి కొత్తగా వేరేలాగా ట్రై చేసుకోవాలి. లైక్ కల్కి లాంటి ప్రాజెక్ట్స్ కానీ అలాంటివి ఇండియన్ సినిమా ఫ్యూచర్ లో హాలీవుడ్ లాగా ఫ్రాంచైజ్ సీక్వెల్స్ తోటి ప్రయత్నిస్తే ఈ విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి టార్గెట్ చేయాలి. కానీ ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ అన్ని ఏరియా సెక్షన్ ఆడియన్స్ కూడా ఈ ఫిలిమ్స్ చూసినట్టు ఆ ఫిలిమ్స్ చూస్తారో లేదో మరి తెలియదు కదా ఇండియాలోని. చూద్దాం మరి ఇండియన్ మేకర్స్ కి ఈ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర పడేదాన్ని బట్టి వాళ్ళు తీస్తారు ఏది బాగా వర్క్ అవుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ఇప్పటిదాకా 1290 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ ఆల్మోస్ట్ టచ్ చేసేసింది కూడా. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. లాస్ ఉన్న ఏరియాస్ లో అలా సర్దేయచ్చు. ప్రొడ్యూసర్స్ ఎప్పుడో సేఫ్, డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయిపోతే చాలు. ఈ రేంజ్ టార్గెట్ ని అచీవ్ చేయడం చాలా పెద్ద అటెంప్ట్. ఇంకా ఈ సినిమా రన్ ఉంది, మేబీ 1500-1600 crore దగ్గర వరకు కూడా వెళ్లే పొటెన్షియల్ ఉండొచ్చు నెక్స్ట్ వీక్ యొక్క హోల్డ్ బట్టి. ముఖ్యంగా అది నార్త్ లో అనుకుంటున్నాను, కానీ తెలుగు స్టేట్స్ లో కానీ, ఈ అదర్ తమిళ్ కానీ, కేరళ కానీ ఇక్కడ మాత్రమే కొద్దిగా ఇబ్బంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నార్త్, కర్ణాటక, ఓవర్సీస్ అండ్ వరల్డ్ వైడ్ అయిపోయినట్టే. ఓన్లీ తెలుగు స్టేట్స్ లోని కేరళ, తమిళనాడులో అవ్వలేదు. రెగ్యులర్ గా బాక్స్ ఆఫీస్ నెంబర్ చెప్పేస్తే మీకు అర్థం కాదు, ఇదంతా చాలా మందికి సోదులు అనిపించచ్చు. బాక్స్ ఆఫీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రతి పాయింట్ కూడా బాగా అర్థమవుద్ది. ఏ సినిమాలు పర్ఫామ్ చేస్తే, ఎందుకు పర్ఫామ్ చేస్తున్నాయి, ఎందుకు కలెక్షన్స్ వస్తున్నాయి, ఏముంది. సో ఇలాంటి డౌట్స్ అన్ని కూడా మాక్సిమం నేను క్లారిటీగా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. అది మీకు హెల్ప్ అయింది అనుకుంటా. మీ ఫ్రెండ్స్ లో డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా వీలైతే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.